మాటల కందని విషాదం, అంతులేని గర్భశోకం, ఆడుతూ పాడుతూ అక్షరాలు దిద్దుతున్న చిన్నారులపై క్షిపణుల అమానుషం. అన్నం పున్నం ఎరుగని 165 మంది స్కూల్ పిల్లల సామూహిక ఖనన దృశ్యాలు ఇప్పుడు ప్రపంచానికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. 165 మంది స్కూల్ పిల్లలు నవ్వుతూ స్కూల్కి వెళ్లిన చిన్నారులు విగత జీవులయ్యారు. పాఠాలు వింటున్న సమయంలో మిసైల్ దూసుకొచ్చింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే విద్యార్థుల ఆర్తనాదాలతో ఆ ప్రాంగణం మారుమోగింది. యుద్ధం అంటే అర్థం తెలియని విద్యార్థులు, ఆటలు తప్ప తూటాలు ఎరగని చిన్నారులు, అక్షరాలు తప్పితే క్షిపణులు తెలియని పాపలు ఆ యుద్ధంలోనే అసువులు బాశారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఓ స్కూల్ భవనంపై వైమానిక దాడులు చేశారు. ఈ ఘటనలో 165 మంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళందరినీ ఒకే దగ్గర సామూహిక ఖననం చేశారు. మినాబ్ నగరంలోని షాజరైహ్ తయ్యబా బాలికల ప్రాథమిక పాఠశాలపై అమెరికా జరిపినటువంటి ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల సంఖ్య 165కు పెరిగింది. మరో 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వాళ్ళందరినీ ఒకే చోట సామూహికంగా ఖననం చేశారు. ఇందుకోసం 165 చిన్న చిన్న గోతులు తీసి ఖననం చేశారు. సామూహిక ఖనన క్రతువు వేలాది మంది కన్నీటి నయనాల మధ్య జరిగింది. తల్లిదండ్రులు, స్థానికుల శోకంతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. మినాబ్ సిటీలో జరిగిన విద్యార్థుల అంతిమయాత్రలో భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల పార్థివ దేహాల్లో ఉంచిన వాహనాలు వీధుల గుండా వెళ్తుండగా వేలాది మంది హాజరై రహదారికి ఇరువైపులా నిలబడి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. గుండెలు బాదుకుంటూ కన్నీటి నివాళి అర్పించారు. తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. పేగు తెంచుకొని పుట్టిన తమ చిన్నారులను కడసారి చూసుకుంటూ తల్లులు దిక్కులు పిక్కటిల్లేలా విలపించారు. కన్నీటి నయనాలతో తమ చిన్నారులకు తుది వీడ్కోలు పలికారు. సాధారణంగా పౌరుల నివాసాలు, స్కూల్ భవనాలు, ఆసుపత్రులపై బాంబులు, క్షిపణులను ప్రయోగించకూడదు. ఇది యుద్ధనీతి. కానీ రక్తం మరిగిన అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు ఇవేమీ పట్టవు. చివరికి ఎలిమెంటరీ స్కూల్పై మిసైల్స్ దాడి చేసి బాలికలను పొట్టన పెట్టుకున్నాయి. సామూహిక ఖనన దృశ్యాలను చూసి ప్రపంచ దేశాలు చలించిపోతున్న యుద్ధ దేశాలకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదు. చిన్నారులు ఏం చేశారు? వాళ్ళనెందుకు చంపారని ట్రంప్, నెతన్యాహులను తిట్టిపోస్తున్నారు. యుద్ధంతో ఏం సాధిస్తారో తెలియదు, కానీ ఇలా తిరిగి పొందలేని, తిరిగి రాని ప్రాణాలను తీసి తమ రక్తదాహం తీర్చుకుంటున్నాయి యుద్ధ పిపాస దేశాలు.